బెంగళూరులోని చెన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి తొక్కిసలాటకి ఆర్సీబీపై కేసు నమోదు చేసింది కర్ణాటక ప్రభుత్వం. అయితే దీనిలో భాగంగా ఎవరిని అరెస్టు చేయనున్నారు అనే దానిపై టెన్షన్ నెలకొంది. అయితే గతంలో కూడా తెలంగాణలో పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. మరి దీనిలో ఇప్పుడు ఆర్సీబీ టీం కెప్టెన్ని అరెస్ట్ చేస్తారా, లేదా అంత క్రేజ్కు కారణమైన విరాట్ కోహ్లీని అరెస్ట్ చేస్తారా అని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే సెలబ్రేషన్స్కు సండేకు వాయిదా వేసుకోవాలని సూచించిన ప్రభుత్వం అసోసియేషన్ పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. 11 మంది ఫ్యాన్స్ మృతికి కారణమైన తొక్కిసలాట ఘటనలో ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్పై కేసు నమోదు చేసిన పోలీసులు క్రిమినల్ నెగ్లిజెన్సీ అని పేర్కొంటూ ఈ ఈవెంట్ ఆర్గనైజర్ డిఎన్ఏపై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు. విక్టరీ పెరేడ్ ఉందంటూ ఆర్సీబీ నిన్న చేసిన ట్వీట్పై విచారణ చేపట్టనున్న పోలీసులు. మరి దీనిలో ఎవరెవరు మృతి చెందారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. 14 సంవత్సరాల దివ్యాంశి, 22 సంవత్సరాల ప్రజ్వల్, 19 సంవత్సరాల భూమిక్, 23 సంవత్సరాల సహానా, 20 సంవత్సరాల మనోజ్ కుమార్, 20 సంవత్సరాల శ్రావణ, అలాగే 17 సంవత్సరాల శివలింగ, 19 సంవత్సరాల చిన్మయ శెట్టి, 20 సంవత్సరాల పూర్ణచంద్రరావు, 27 సంవత్సరాల కామాక్షి, అలాగే 26 సంవత్సరాల అక్షతాపాయ్. అయితే అక్షతాపాయ్కి రీసెంట్గానే పెళ్ళయింది. పెళ్ళై కూడా 3 నెలలు కూడా గడవక ముందే తను మృత్యువాత పడింది.